హైదరాబాద్కి సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి విందులో డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట 11 మంది అక్కడ ఉంటే 11 మందికి టెస్టులు చేశాం అన్నటువంటిది ఇప్పుడు ఈగల్ ఎస్పీ గిరిధర్ ప్రకటించారు. మొదట 5గురు అని డిఎస్పీ చెప్పింది, ఇప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ 6వ వ్యక్తి ఎవరు అంటే మొదట పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నారో తనుకి నెగిటివ్ వచ్చిందని ముందు పోలీసులు చెప్పారు. తర్వాత మరి బ్లడ్ టెస్ట్లు అవి చేయించారు. అంటే స్పాట్ కిట్స్లో అతనికి నెగిటివ్ వచ్చినట్టుంది. తర్వాత బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు తేలింది ఏంటంటే ఆయనది కూడా పాజిటివ్ అని తేలింది అన్నటువంటిది ఇప్పుడు ఎస్పీ గిరిధర్ వచ్చి తేల్చారు. సిమ్లా నుండి కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు గుర్తించారు. అట్లాగే తుపాకీ కాల్పులు గుర్తించారు. ఇందులో ఇప్పుడు ట్విస్ట్ అయిన విషయం అవన్నీ పొద్దున మాట్లాడుకున్నాం. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కి కూడా డ్రగ్స్లో పాజిటివ్ వచ్చిందని తేలడం అన్నది ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి అంశం. నిన్న రాత్రి 7:30 సమయంలో తమకు సమాచారం వచ్చిన తర్వాత డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకునినే అక్కడికి వెళ్ళాం అన్నటువంటిది ఇప్పుడు ఈగల్ టీం చెప్తోంది. తద్వారా పక్కా సమాచారంతో ముందంతా ఒక ప్రచారం ఏంటంటే ఏదో అన్ని ఫామ్ హౌస్లు ఒక ర్యాండమ్గా చెక్ చేస్తుంటే ఇక్కడ దొరికింది అన్నటువంటిది. బట్ అదేమీ కాదు, పర్టిక్యులర్ సమాచారంతోనే వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పటికి గన్ ఫైర్ సౌండ్స్ వచ్చినాయి. పోలీసుల మీద కాల్చలేదు, అంటే వాళ్ళల్లో వాళ్ళు కాల్చుకున్నారు ఏంటనేది తెలియదు. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టయితే తేలింది. మహేష్ యాదవ్ కూడా ఇందులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని డ్రగ్స్ సేవించాడు అన్నటువంటి విషయం ప్రాథమికంగా ఇప్పుడు తేలినటువంటి అంశం. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరిని వదిలిపెట్టం అన్నటువంటిది, ఆ డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవంటూ ఇప్పుడు పోలీసులు ప్రకటిస్తున్నారు. గుడ్. అయితే ఇంతకుముందు ఎందుకు అది నెగిటివ్ వచ్చిందని చెప్పారు, ఇప్పుడు ఎట్లా పాజిటివ్ వచ్చిందని చెప్పారు అన్నది $1 మిలియన్ ప్రశ్న.